సింగరేణి మండలము పోలంపల్లి గ్రామంన కల్తీవారి వంశమున జన్మించిన ఓ కాంతిరేఖ. కల్తీ కన్నయ్య రోషమ్మ దంపతులకు గారాల పుత్రుడవు. బిషప్ యోహానయ్య ప్రభు సేవలో తుది శ్వాస విడిచిన మీరు ధన్యులు. సింగరేణి మండలము పోలంపల్లి గ్రామమున కల్తీవారి వంశమున ఉదయించిన కాంతిరేఖవు. సింగరేణి మండలము పోలంపల్లి గ్రామమున కల్తీవారి వంశమున ఉదయించిన కాంతిరేఖవు. కల్తీ కన్నయ్య రోషమ్మ దంపతులకు కల్తీ కన్నయ్య రోషమ్మ దంపతులకు గారాల పుత్రుడవు. బిషప్ యోహానయ్య ప్రభు సేవలో తుది శ్వాస విడచిన ప్రభుని సేవలో తుది శ్వాస విడచిన మీరు ధన్యులు. బాల్యము నుండి వినయ విధేయతలు కలిగి విద్యా బుద్ధులు నేర్చిన ఉత్తమ విద్యార్థి నీవు. బాల్యము నుండి వినయ విధేయతలు కలిగి విద్యా బుద్ధులు నేర్చిన ఉత్తమ విద్యార్థి నీవు. సింగరేణి పనిలోన ఉత్తమ సేవలను ఇచ్చి సింగరేణి పనిలోన ఉత్తమ సేవలను ఇచ్చి ఉన్నతునిగా నీవు ఒదిగినావు నిగర్విగా. ఉన్నతునిగా నీవు ఒదిగినావు నిగర్విగా. ప్రభుని సేవలో తుది శ్వాస విడచిన ప్రభుని సేవలో తుది శ్వాస విడచిన మీరు ధన్యులు. వైవాహిక జీవితాన రత్నమ్మ సహకారిగా దేవుని పరిచర్యలో బలమైన సాక్షిగా. వైవాహిక జీవితాన రత్నమ్మ సహకారిగా దేవుని పరిచర్యలో బలమైన సాక్షిగా. ప్రవీణు రాబర్టు జోసఫ్ జాన్ వెస్లీ ప్రవీణు రాబర్టు జోసఫ్ జాన్ వెస్లీ కూతురు సంధ్యారాణికి తండ్రి వైనావయ్యా. కూతురు సంధ్యారాణికి తండ్రి వైనావయ్యా. ప్రభు సేవలో తుది శ్వాస విడచిన ప్రభుని సేవలో తుది శ్వాస విడచిన మీరు
ధన్యులు, మీరు ధన్యులు. మంచి పోరాటము పోరాడినావయ్యా, క్రీస్తుకై సేవకులను తీర్చిదిద్దినావయ్యా. మంచి పోరాటము పోరాడినావయ్యా, క్రీస్తుకై సేవకులను తీర్చిదిద్దినావయ్యా. సంఘాలను స్థాపించి బిషపు వైనావయ్యా, సంఘాలను స్థాపించి బిషపు వైనావయ్యా. వైఎంసిపిఎఫ్కు మార్గదర్శి వైనావు, వైఎంసిపిఎఫ్కు మార్గదర్శి వైనావు. ప్రభుని సేవలో తుది శ్వాస విడచిన, ప్రభుని సేవలో తుది శ్వాస విడచిన విశ్వాస వీరుడా, ఇదే మా వీడ్కోలు. విశ్వాస వీరుడా, ఇదే మా వీడ్కోలు. కల్తీ కన్నయ్య, రోషమ్మ దంపతులకు 8 మంది సంతానం. అందులో 4 స్త్రీలు, 4 పురుషులు. వీరిలో 3వ సంతానం కల్తీ వెంకటేశ్వర్లు, అనగా కల్తీ యోహాను గారు. పోలంపల్లి గ్రామం, సింగరేణి మండలం, ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఒకనాటి డోర్నకల్ తాలూకాలో 27 నవంబర్ 1967న జన్మించారు. వీరి బాల్యం పోలంపల్లి గ్రామంలో గడిచింది. విద్యాభ్యాసం చెన్నంగులగడ్డ, కిన్నెరసాని, ఇల్లందు ప్రాంతాలలో డిగ్రీ వరకు చదివారు. ఉద్యోగం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇల్లందులో తన ఉద్యోగం అపాయింట్మెంట్ అయింది మొదలుకొని తన పదవీ విరమణ తీసుకునే వరకు ఇల్లందులోనే 2007వ సంవత్సరం వరకు చేశారు. వివాహం 1986వ సంవత్సరంలో ఏప్రిల్ 11న పూణెం రత్నకుమారి గారిని పరిణయమాడారు. వీరి వివాహం బిషప్ డాక్టర్ జె స్టీవెన్ గారు హౌస్ ఆఫ్ హోప్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుల చేతుల మీదుగా జరిగింది. బిషప్ యోహాన్ గారి సంతానం 5 సంతానం. అందులో 4 పురుషులు, 1 స్త్రీ. మొదటి సంతానం కల్తీ ప్రవీణ్ కుమార్, వారి సతీమణి రత్నజ్యోతి రత్నమాల గారు. మనవరాలు జస్విక, మనుమడు నిర్విత్. 2వ సంతానం కల్తీ రాబర్ట్ విల్సన్ రాజ్, వారి సతీమణి వసంత, మనవరాలు హాసిని, మనుమడు హయాన్. 3వ సంతానం కల్తీ జోసెఫ్ కిషోర్, వారి సతీమణి స్రవంతి, మనుమడు ఆల్బర్ట్ జోష్. 4వ సంతానం కల్తీ జాన్ వెస్లీ, వారి సతీమణి నిస్సి, మనుమడు నిక్ జోసెఫ్. 5వ సంతానం కూతురు జలకం సంధ్యారాణి, అల్లుడు తిరుపతిరావు, మనుమడు దిలీప్లు వీరి యొక్క సంతానం మరియు మనుమలు మనమరాండ్రు. శ్రీ కల్తీ యోహాను గారు క్రీస్తును అంగీకరించింది 1986వ సంవత్సరంలో. బిషప్ యోహాను గారు సంపూర్ణ సేవా పరిచర్యలోకి 1990 సంవత్సరంలో వచ్చారు. తను రక్షణలోకి వచ్చి సేవకునిగా వచ్చినది మొదలు తన చివరి క్షణాలలో బిషప్గా సుమారు 3000 మందికి పైగా బాప్తిస్మములు ఇవ్వడం జరిగింది. సేవకునిగా ఆర్డినేషన్ అభిషేకం 1990 సంవత్సరంలో జరిగింది. రెవరెండ్ ఆర్డినేషన్ 29 ఏప్రిల్ 2006వ సంవత్సరంలో వరల్డ్ రివైవల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ద్వారా పొందుకున్నారు. బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ డిగ్రీ పట్టా 12 డిసెంబర్ 2008వ సంవత్సరంలో థియాలజీ మరొక డిగ్రీ త్రూ థ్రోన్ ఆఫ్ గ్రేస్ ద్వారా తీసుకున్నారు. డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ 10 డిసెంబర్ 2009వ సంవత్సరంలో థ్రోన్ ఆఫ్ గ్రేస్ ద్వారా తీసుకోవడం జరిగింది. యూనివర్సల్ చర్చ్ మినిస్ట్రీస్ సర్టిఫికెట్ ఆఫ్ ఆర్డినేషన్ ఇన్ బిషప్ 4 ఆగస్ట్ 2014వ సంవత్సరంలో
బిషప్గా ఆర్డినేషన్ తీసుకోవడం జరిగింది. తెలంగాణ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 2 జూన్ 2015 నుండి 1 జూన్ 2017 వరకు తన బాధ్యతలను నిర్వహించారు. 2వ డాక్టరేట్ డాక్టర్ ఆఫ్ డివినిటీ 2015వ సంవత్సరంలో వచ్చింది. తదుపరి 2వసారి డిప్లొమా ఇన్ థియాలజీ 2016వ సంవత్సరంలో తీసుకోవడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ ఇండిపెండెంట్ బిషప్స్ ఇన్ ఇండియా CIBI వారు 25 జనవరి 2018న సెంట్రల్ డిప్యూటీ బిషప్గా ఆర్డినేషన్ ఇచ్చారు. ఇల్లందు మండల పాస్టర్స్ ఫెలోషిప్ నకు సెక్రటరీగా అధ్యక్షుడిగా తన సేవలందించారు. తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ వారు స్టేట్ ఎక్సలెన్స్ ఇన్ పాస్టర్స్ సర్వీసెస్ అండ్ సర్టిఫికేట్ అప్రిషియేషన్ను 2022వ సంవత్సరంలో బహుకరించడం జరిగింది. బిషప్ డాక్టర్ కల్తీ యోహాన్ అయ్యగారు తన పరిచర్య అంతటిలో 5 సంఘాలను నిర్మాణం చేసి నడిపించారు. తన సేవా పరిచర్యలో 3 సంవత్సరాల పాటు జియోన్ బైబిల్ కాలేజ్ అనే బైబిల్ కళాశాలను ఏర్పాటు చేసి ఎంతో మంది సేవా పరిచర్య భారం కలిగినటువంటి వ్యక్తులను పాస్టర్లుగా సేవకులుగా తీర్చిదిద్దారు. 100 మందిని సేవకులుగా పాస్టర్స్గా తీర్చిదిద్ది అభిషేకించడం జరిగింది. 3 సంవత్సరాల పాటు గుండాల మండల పాస్టర్స్ ఫెలోషిప్ మరియు ఆత్మీయ సహవాసంనకు తన అమూల్యమైన సేవలందించారు. అంతేకాక వారి పరిచర్యకు అవసరమైన వాక్య పరిచర్యను సలహాలు సూచనలు అందించడం జరిగింది. తన తుది శ్వాస వరకు ఇల్లందు మండల క్రైస్తవ పాస్టర్స్ ఫెలోషిప్ YMCPF నకు అధ్యక్షుడిగా కొనసాగి తన పూర్తి సలహాలు సహాయ సహకారాలను అందించడంలోనూ ఫెలోషిప్ను ముందుకు నడిపించడంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. తన సేవా పరిచర్య అంతటిలో వాక్యమే ప్రాణంగా, దేవుని సువార్త భారమే ధ్యేయంగా కొనసాగుతూ తను స్థాపించిన బెతెస్దా సంఘము, సియోను ప్రార్థనా సంఘాలను క్రీస్తు ప్రేమను విస్తరించడంలోనూ ఉన్నతమైన విలువలను పాటిస్తూ తన పరిచర్య భారాన్ని కొనసాగించారు. కీర్తిశేషులు బిషప్ యోహాను గారి జీవిత విశేషాల సేకరణ. యోహాను గారి ఆత్మీయ కుమారుడు మరియు శిష్యుడు, సంఘానికి అలాగే కుటుంబానికి అండదండగా నిలిచేవాడు దారా రమేష్ కుమార్ సన్నాఫ్ గురుస్వామి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీర్తిశేషులు బిషప్ యోహాను గారికి ఆశ్రునివాలి. సమర్పణ YMCPF గౌరవ అధ్యక్షులు పాస్టర్ జి తిమోతి గారు, జనరల్ సెక్రటరీ పాస్టర్ మందా అశోక్ గారు, కోశాధికారి ట్రెజరర్ డాక్టర్ యోబు గారు రామల్లా, జాయింట్ సెక్రటరీ ఈ నెహమ్యా గారు, వైస్ ప్రెసిడెంట్ జె రమేష్ గారు రాగబోయినగూడెం, YMCPF వర్కింగ్ ప్రెసిడెంట్ పాస్టర్ గురే జాన్సంగ్, YMCPF యూత్ ప్రెసిడెంట్ పాస్టర్ అభిలాష్, యూత్ సెక్రటరీ పాల్ దినకరన్. కీర్తిశేషులు బిషప్ యోహాను గారికి ఆశ్రునివాలి. పాట రచనా గానం మరియు వ్యాఖ్యానం సుధాకర్ సంగాల. సంగీతం అశోక్ మలిపెద్ది, టోనీ వేవ్స్, హైదరాబాద్.